హాయ్ ఫ్రెండ్స్, కొట్టేశాడు భయ్య, కొట్టేశాడు. 8 ఏళ్ల కిందట క్రియేట్ చేసిన బాహుబలి 2 రికార్డ్స్ అయితే పుష్పరాజ్ అయితే బ్రేక్ చేశాడు భయ్య. జస్ట్ 32 డేస్ లో 1831 కోట్లు అయితే కలెక్ట్ చేశాడు భయ్య. వరల్డ్ వైడ్ గ్రాస్ పుష్ప 2 మూవీ అయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది భయ్య. అప్పుడెప్పుడో రాజమౌళి, ప్రభాస్ వీళ్ళిద్దరూ కలిసి ఈ బాహుబలి 2 రికార్డ్ ని క్రియేట్ చేసి చరిత్రను అయితే సృష్టించారు భయ్య. ఇంక ఈ బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేయడం అసాధ్యం, దాని దరిదాపులు కూడా ఇంకా ఎవరు వెళ్లరు అన్నారు భయ్య. అయితే ఈ బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి ఒకడు వచ్చాడు భయ్య. ఆయన ఎవరో కాదు, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో వచ్చి అప్పుడు క్రియేట్ చేసిన బాహుబలి 2 రికార్డ్స్ ని జస్ట్ 32 డేస్ లోనే బ్రేక్ చేసి చరిత్రను అయితే తిరగరాశాడు భయ్య. పుష్ప 2 మూవీకి అయితే ఇంకా చాలా లాంగ్ రన్ అయితే ఉంది భయ్య. సంక్రాంతి సీజన్ లో కూడా పుష్ప 2 మూవీ అయితే ఆడబోతుంది. ఇంకా కొత్త సీన్లు అయితే యాడ్ చేయబోతున్నారంట. రాబోయే రోజుల్లో దంగల్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ను కూడా మన పుష్పరాజ్ అయితే బ్రేక్ చేయబోతున్నాడు. రాసి పెట్టుకోండి. పుష్పరాజ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని రప్ప రప్ప అని కోస్తున్నాడు భయ్య. రాజమౌళి గారు, మన ప్రభాస్ గారు అప్పట్లో బాహుబలి 2 కలెక్షన్స్ అయితే 8 ఏళ్ల కిందట 1810 కోట్లు అయితే లైఫ్ టైం కలెక్షన్స్ అయితే కొట్టారు భయ్య. అయితే మన పుష్పరాజ్ అయితే పుష్ప 2 మూవీతో జస్ట్ 32 డేస్ లోనే 1831 కోట్లు కలెక్ట్ చేసి ఒక బిగ్ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు భయ్య. ఒక్క ముక్కలో చెప్పాలంటే పుష్పరాజ్ అయితే పుష్ప 2 మూవీతో బాక్స్ ఆఫీస్ అయితే తగలబెట్టేశాడు భయ్య. అలాగే దంగల్ మూవీ రికార్డ్ ను కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి భయ్య. ఎందుకంటే సంక్రాంతికి అయితే పుష్ప 2 మూవీలో 18 నిమిషాలు కలిగిన వీడియోని అయితే యాడ్ చేయబోతున్నారు భయ్య. పుష్ప 2 మూవీలో ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంది కదా భయ్య. నదిలో మనకి సడన్ గా మనకి అక్కడతో ఫైట్ అయితే సుకుమార్ గారు అయితే ఎండ్ చేశారు. అదైతే ఫుల్ ఫైట్ అయితే పెట్టబోతున్నారంట. అదే భయ్య మూవీలో జపాన్ ఫైట్ సీక్వెన్స్ తో మనకి స్టార్ట్ చేస్తారు కదా మన పుష్పరాజ్ ఇంట్రో సీన్. పుష్పరాజ్ అయితే నదిలో సడన్ గా పడిపోతారు భయ్య, బుల్లెట్ తగిలి. ఆ ఫైట్ అయితే అక్కడతో ఎండ్ అయితే అయిపోతుంది. మళ్ళీ పుష్పరాజ్ అయితే మళ్ళీ లెగుతాడు భయ్య. పుష్పరాజ్ అయితే నదిలో నుంచి లెగిసి ఒక పడం మీద అయితే నించుంటాడు భయ్య. ఆ సీన్ అయితే మనం ట్రైలర్ లో చూడొచ్చు. ఈ ఫైట్ సీక్వెన్స్ అయితే ఫుల్ గా పెట్టబోతున్నారంట మూవీలో. అలాగే ఒక క్రికెట్ స్టెప్ అయితే ఉంది కదా మనకి, ఫుల్ వీడియో సాంగ్ లో మనకి రిలీజ్ చేశారు పుష్ప సాంగ్ లో. అది కూడా మనకి ఆ సీన్ కూడా మనకి ఫుల్ సాంగ్ లో యాడ్ చేయబోతున్నారంట. అలాగే ఈ సీన్స్ కి సంబంధించిన డబ్బింగ్ వర్క్ గానీ ఎడిటింగ్ వర్క్ గానీ సుకుమార్ గారు అయితే దగ్గరుండి చూసుకుంటున్నారంట భయ్య. ఈ సీన్స్ అయితే సంక్రాంతికి దగ్గరలో పెడతారంట. 10వ తేదీ గానీ, 9వ తేదీ గానీ, 8వ తేదీ గానీ ఈ 3 డేట్లలో యాడ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి భయ్య. ఈ సీన్స్ లో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా డబ్బింగ్ అయితే చెప్తున్నారంట భయ్య ప్రెజెంట్. మరి ఇందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనకైతే క్లారిటీగా తెలియదు. మనకైతే టాక్ అయితే వచ్చిందనమాట. ఇంకా మూవీలో ఈ 18 నిమిషాలు కలిగిన వీడియోని యాడ్ చేస్తారా లేదనేది ఇంకా సంక్రాంతి వరకు అయితే మనం వెయిట్ చేయాలి భయ్య. అలాగే పుష్ప 2 కలెక్షన్స్ అయితే కొంతమంది హేటర్స్ నా కొడుకులు అయితే ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు భయ్య. 3 డేస్ కిందట 1799 కోట్లు పోస్టర్ అయితే మన మైత్రి మూవీ మేకర్స్ అయితే పుష్ప 2 కలెక్షన్స్ అయితే రిలీజ్ చేశారు భయ్య. అయితే వాళ్ళు కావాలంటే రౌండ్ ఫిగర్ 1800 కోట్లు అయితే వేసుకోవచ్చు, లేదంటే 1810 కోట్లు కూడా వేసుకోవచ్చు, లేదంటే బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసిందని అప్పుడే వేసుకోవచ్చు భయ్య. కానీ మైత్రి మూవీ మేకర్స్ అయితే వేయలేదు భయ్య. ఎందుకంటే వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ అయితే వేయట్లేదని మనకి క్లియర్ అండ్ కట్ గా చెప్తున్నారు భయ్య. ఏటర్స్ నా కొడుకులకి ఒకటే చెప్తున్నా భయ్య, పుష్ప 2 కలెక్షన్స్ ఫేక్ అంటే బాహుబలి 2 కలెక్షన్స్ కూడా ఫేకే, RRR కలెక్షన్స్ కూడా ఫేకే, కల్కి కలెక్షన్స్ కూడా ఫేకే, యానిమల్ కలెక్షన్స్ కూడా ఫేకే, KGF 2 కలెక్షన్స్ కూడా ఫేకే. ఇలా ఆల్ మూవీస్ కలెక్షన్స్ ఫేక్ అంటే పుష్ప 2 కలెక్షన్స్ కూడా ఫేక్ అని నేనైతే ఒప్పుకుంటాను భయ్య. మీరైతే గూగుల్లోకి అయితే వెళ్ళండి భయ్య. గూగుల్లోకి వెళ్ళి బాహుబలి 2 కలెక్షన్స్ అయితే కొట్టండి భయ్య. బాహుబలి 2 మూవీకి ఎంత కలెక్షన్స్ వచ్చాయో చూసి దాంతో పాటుగా పుష్ప 2 మూవీ కూడా ఎంత కలెక్షన్స్ వచ్చాయో గూగుల్ అయితే కొట్టండి భయ్య. మూవీ మేకర్స్ అబద్ధమాడినా సరే గూగుల్ అయితే అబద్ధం ఆడదు కదా భయ్య. గూగుల్లో నిజాలంటూ గూగుల్ చెప్పేస్తుంది. మీరైతే చెక్ చేసి తెలుసుకోండి భయ్య. గూగుల్ చెప్పింది కూడా నమ్మకపోతే ఇంకెవడు ఏం చేయలేడు భయ్య. మిమ్మల్ని అయితే ఎవడో మార్చలేడు. ఇంకో విషయం ఏంటంటే గూగుల్ కూడా మూవీ మేకర్స్ ఏ కలెక్షన్స్ అయితే వేశారో అదే రిపోర్ట్ అయితే మనకి గూగుల్లో పెడతారు భయ్య. ఇక్కడ మీకు అర్థం కానిది ఏంటంటే ఒక మూవీకి 1000 కోట్ల పోస్టర్ వేసాడంటే ఆ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తేనే మూవీ పోస్టర్ అయితే వేస్తారు భయ్య. గూగుల్ గానీ మూవీ మేకర్స్ గానీ. మూవీ మేకర్స్ అయితే ఫేక్ కలెక్షన్స్ ఎందుకు వేయరంటే ఫేక్ కలెక్షన్స్ ఎంత వేసుకున్నా సరే, ఇప్పుడు సపోజ్ కి ఒక మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేసింది అనుకుంటే వాళ్ళు 2000 కోట్లు కానీ వేసుకుంటే గవర్నమెంట్ కి అయితే మూవీ టీమ్ అయితే ట్యాక్స్ తో పాటు GST కూడా 2000 కోట్లకు సంబంధించింది అయితే కట్టాలి భయ్య. 1000 కోట్లకైతే సగమే పడుతుంది భయ్య. 2000 కోట్లకైతే డబల్ అయితే పడుతుంది భయ్య. ఏ మూవీ మేకర్స్ అయినా సరే డబల్ GST గానీ డబల్ ట్యాక్స్ గానీ కట్టాలనుకుంటారా చెప్పండి భయ్య. ఆ మూవీ ఒరిజినల్ గా ఎంత కలెక్ట్ చేసిందో అంత కలెక్షన్స్ పోస్టరే మనకి బయటకైతే రిలీజ్ చేస్తారు భయ్య. అయితే ఒకటి భయ్య, మీరు అనుకోవచ్చు మూవీ మేకర్స్ అయితే మరీ ఒరిజినల్ కలెక్షన్స్ అయితే వేసేస్తారు భయ్య, ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతో కొంత రాంగ్ అయితే వేస్తారు కదా అనొచ్చు. ఈ క్వశ్చన్ అయితే కరెక్ట్ భయ్య. ఇప్పుడు ఒక మూవీ ఒక 885 కోట్లు కలెక్ట్ చేసిందంటే టోటల్ గా 900 కోట్లు అయితే మూవీ మేకర్స్ అయితే వేసేస్తారు భయ్య. ఒక 10-20 కోట్లు అయితే మూవీ మేకర్స్ అయితే వేస్తారు కానీ మరీ 100 కోట్ల పోస్టర్స్ అయితే వేయలేరు కదా భయ్య.
మీరు నమ్మినా నమ్మకపోయినా సరే పుష్ప 2 కలెక్షన్స్ అయితే జెన్యూన్ కలెక్షన్స్ భయ్యా. అలాగే పుష్ప 2 మూవీ అయితే హిందీ మార్కెట్ లో ఒక విధ్వంసమే సృష్టిస్తుంది భయ్యా. సినిమా రిలీజ్ అయ్యే 31 డేస్ కి అయితే 806 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్యా ఒక హిందీ మార్కెట్ లోనే. ఇది కూడా ఓన్లీ నెట్ కలెక్షన్స్ భయ్యా. ఇండియా నెంబర్ 1 ఫిల్మ్ అట్ ది హిందీ బాక్స్ ఆఫీస్. హిందీ మార్కెట్ లో అయితే పుష్పరాజ్ అయితే బాక్స్ ఆఫీస్ అయితే ఊచకోత కోసినట్టయితే కోస్తున్నాడు భయ్యా. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కాన్స్ కూడా పుష్ప 2 కలెక్షన్స్ చూసి భయపడుతున్నారు భయ్యా. హిందీ మార్కెట్ లో పుష్ప 2 కలెక్షన్స్ చూసి కాన్స్ అయితే ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా భయ్యా? మళ్ళీ మనము మన మూవీస్ తో ఈ పుష్ప 2 క్రియేట్ చేసిన కలెక్షన్స్ అయితే మళ్ళీ మనం బ్రేక్ చేయగలమా లేదా అనుకుంటున్నారు భయ్యా. మీకు ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు భయ్యా. హిందీ మార్కెట్ నుంచి రాబోయే రోజుల్లో కొన్ని సినిమాలు అయితే రాబోతున్నాయి భయ్యా. సల్మాన్ ఖాన్ సికింద్రా మూవీ గానీ, షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ గానీ, ఈ మూవీస్ వచ్చినప్పుడు మన పుష్పరాజ్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని బ్రేక్ చేయలేకపోతే చూడండి భయ్యా, అప్పుడు మీకు అర్థమవుతుంది మన పుష్పరాజ్ రేంజ్ ఏంటి అనేది. మన తెలుగు అయితే ఒక హిందీ మార్కెట్ కు వెళ్లి లిటరలీ వాళ్ళనైతే భయపెడుతున్నాడు భయ్యా. మన తెలుగుడు ఒక హిందీ మార్కెట్ కు వెళ్లి ఇన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాడంటే మన తెలుగుడుగా మనమైతే గర్వపడాలి భయ్యా. పైగా మనోడిని సపోర్ట్ చేయకపోగా ఇంకా మనోడిని తొక్కేద్దామని చూస్తున్నారు భయ్యా కొంతమంది. సో ఫైనలీ మీకైతే ఒకటే చెప్తున్నా భయ్యా, బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసింది పక్క రాష్ట్రం వాడో పక్క ఇండస్ట్రీ వాడో కాదు భయ్యా, మన తెలుగు వాడు భయ్యా. మన తెలుగు హీరో బ్రేక్ చేశాడు భయ్యా. మనమైతే అల్లు అర్జున్ గారికి సలాం కొట్టాలి భయ్యా. ఎందుకంటే మన స్టార్ డైరెక్టర్ రాజమౌళి గారు, స్టార్ హీరో మన ప్రభాస్ గారు, వీళ్ళిద్దరు కూడా కలిసి బాహుబలి 2 సినిమా అయితే తీశారు భయ్యా. ఈ బాహుబలి 2 సినిమాతో లైఫ్ టైం కలెక్షన్స్ అయితే 1810 కోట్లు అయితే ఒక బిగ్ రికార్డ్ అయితే 8 ఏళ్ల కిందట క్రియేట్ చేసి పెట్టారు భయ్యా. 8 ఏళ్ల నుంచి వరల్డ్ వైడ్ గా ఏ హీరో కూడా బాహుబలి రికార్డు దరిదాపులకు కూడా వెళ్ళలేకపోయారు భయ్యా. అలాంటిది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే పుష్ప 2 మూవీతో బాహుబలి క్రియేట్ చేసిన ఒక బిగ్ రికార్డ్ ని బ్రేక్ చేసి చరిత్రనే తిరగ రాశాడు భయ్యా. ఏదేమైనా సరే అల్లు అర్జున్ గారు అయితే గ్రేట్ భయ్యా. ఒక నార్మల్ డైరెక్టర్ తో, ఒక నార్మల్ కమర్షియల్ మూవీతో ఒక బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేశాడంటే ఇంకా రాబోయే తన కొత్త సినిమాలతో ఇంకా ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారు భయ్యా. అందుకనే మనం అల్లు అర్జున్ గారిని అయితే సపోర్ట్ అయితే చేయాలి భయ్యా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక బిగ్ రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నారంటే మన తెలుగు ఇండస్ట్రీకి కదా భయ్యా గౌరవం. సో ఫైనల్ గా మీ అందరికి అర్థమైనట్టు ఒకటి చెప్తున్నా భయ్యా, ఈ రోజు అల్లు అర్జున్ గారు ఒక బిగ్ రికార్డ్ ని క్రియేట్ చేశారు భయ్యా. రేపు ప్రభాస్ క్రియేట్ చేయొచ్చు, ఎల్లుండి మహేష్ బాబు క్రియేట్ చేయొచ్చు, అలాగే ఎన్టీఆర్ క్రియేట్ చేసిన, రామ్ చరణ్ క్రియేట్ చేసిన, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ హీరో బిగ్ రికార్డ్ ని క్రియేట్ చేసినా సరే మన తెలుగు ఇండస్ట్రీకి గౌరవం దక్కుతుంది భయ్యా. ప్రెజెంట్ మన టాలీవుడ్ అయితే వరల్డ్ వైడ్ గా సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో నిలిచింది భయ్యా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అయితే మన ప్రభాస్ రికార్డ్ ని బ్రేక్ చేసినందుకు మనమైతే బాధపడకూడదు భయ్యా, మనమైతే గర్వపడాలి. రేపు ప్రభాస్ సినిమా పుష్ప 2 రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేయొచ్చు. రాబోయే రోజుల్లో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే చాలా పెద్ద సినిమాలు అయితే రాబోతున్నాయి భయ్యా. ఎన్టీఆర్ 31, RC16, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ఇలా చాలా పెద్ద మూవీస్ అయితే రాబోతున్నాయి భయ్యా. రాబోయే ఈ 5 మూవీస్ కూడా తక్కువలో తక్కువ పక్కా 1500 కోట్లు కొట్టే దమ్ము అయితే ఉంది భయ్యా. ప్రెజెంట్ మన తెలుగు ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, స్టార్ హీరో సినిమా వచ్చిందంటే పక్కా అది 1000 కోట్లు కొట్టాల్సిందే భయ్యా. సో ఫైనలీ బాహుబలి 2 రికార్డ్ ని అయితే మన పుష్పరాజ్ అయితే బ్రేక్ చేసాడు భయ్యా. ఈ పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డ్ ని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ్యా. ఇంకో విషయం ఏంటంటే, మనం మొన్నటిదాకా నాన్ బాహుబలి రికార్డ్స్ అయితే చెప్పుకున్నాం కదా, ఇప్పుడైతే నేమ్ అయితే చేంజ్ అయింది భయ్యా. నాన్ పుష్ప రికార్డ్స్ అని చెప్పుకోవాల్సిందే భయ్యా. బాయ్ అయితే అలా క్రియేట్ చేసిన భయ్యా రికార్డ్స్ ని. ఇక నుంచి ఏ సినిమా రిలీజ్ అయ్యి కొన్ని రికార్డ్స్ కొట్టినా సరే నాన్ పుష్ప 2 రికార్డ్స్ అని చెప్పుకోవాల్సిందే భయ్యా. సో ఫైనలీ పుష్ప 2 వరల్డ్ వైడ్ 32 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ అయితే ఇదే భయ్యా. మళ్ళీ పుష్ప 2 1900 గానీ 2000 కోట్లు గానీ కొడితేనే మన ఛానల్ లో పుష్ప 2 కలెక్షన్స్ గురించి అయితే వీడియో అయితే పెడతాను భయ్యా. ఇంకా అప్పుడు దాకా లాంగ్ వీడియోస్ అయితే పెట్టను, మధ్యలో ఏమైనా చిన్న చిన్న రికార్డ్స్ గానీ క్రియేట్ చేస్తే షార్ట్ వీడియోస్ అయితే పెడుతుంటాను. సో ఫైనలీ పుష్ప 2 కలెక్షన్స్ రిపోర్ట్ అయితే ఇదే భయ్యా. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కానీ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా.